హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఎంతోమంది అంటే నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదంటే నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఈ సంస్థని ఈ రేంజ్లో ముందుకు నడిపించే వాళ్ళందరికీ కానీ మనలో ఒకసారి అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎందుకంటే వీడియోలు ఎంత అయినా సరే మంచి అప్డేట్స్ ఉంటాయి. ఏవైతే ఉందో ఇన్ ఫ్యూచర్లో అప్డేట్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో కంప్లీట్గా చూడమని కోరుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ ఏం వర్క్ నడుస్తుంది, చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏందనేది చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీకు ఏమేమి వస్తుంది అంటే అప్డేట్స్ ఏమున్నాయి అనేది మొత్తం క్లియర్గా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఇన్వెస్టర్ల గురించి చెప్తున్నాను నేను. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు నేను ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాక ప్రొద్దుటూరుకు వచ్చినాక కానీ హైదరాబాద్లో కానీ జక్కా పెద్దన్న అనే వ్యక్తిని నమ్మి, ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే తమ్నేల్ చూశారు కదా, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, 100% జరుగుతుంది, అది క్లియర్. ఎందుకంటే నేను ఉన్న రియాలిటీ చెప్తున్నాను. నా లైఫ్లో జరిగింది కానీ ప్రీవియస్లో జరిగింది కానీ, నేను లైఫ్లో ఏదనుకొని ఇక్కడికి వచ్చానో ఆల్మోస్ట్ దానికి పాజిటివ్ వేలోనే వెళ్తున్నాం ఆల్రెడీ. తమ్నేల్లో కూడా అందుకే అదే రాశాను, నేను మనస్ఫూర్తిగా ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. ఫైనాన్షియల్గా డబ్బులు లేవు, ఫైనాన్షియల్గా డబ్బుల విషయంలో ఈరోజు నాకు టెన్షనే లేదు అసలు. అంత మన రిజర్వ్ ఫండ్ ఉందన్నమాట. ఇంకోటి నేను ఏ విజన్తో ఇక్కడ పెట్టానో అదే విజన్తో ఈవెన్ ప్రధానమంత్రి కూడా మనకు సపోర్టింగ్ వేలోనే వెళ్తున్నాడు. కాబట్టి ఏదనుకున్నానో అది జరుగుతుంది 100%. ఆ విషయంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంపెనీ ఈ రేంజ్కి రావడానికి ముఖ్య కారకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్, డబ్బులు ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి నిజంగా ఏంటంటే వాళ్ళ కాళ్ళకు మొక్కినా సరే అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే నేనున్న సిచ్యువేషన్లో అసలు నేను ఎవరో తెలియకుండా, అసలు నేనేం చేస్తున్నానో తెలియకుండా, నాకు ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఈరోజు వరకు కూడా ఎవరికి డాక్యుమెంట్ ఇవ్వలేదు, ఎవరికి చెక్కులు ఇవ్వలేదు అసలు. అంటే మళ్ళీ ఈరోజు నైట్ వరకు కూడా, నిన్న నైట్ వరకు కూడా మనకు డబ్బులు పడతానే ఉన్నాయి. అసలు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఒకటే అనుకున్నాను, దేవుడా నేను ఎంత తొందరగా వీలైన తొందరగా దీన్ని స్టార్ట్ చేయాలా. మన గోల్ ఏంటంటే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంటు. ఎవరేమనుకున్నా చాలామంది నెగిటివ్ మాట్లాడుతున్నారు, కామెంట్ రాసుకుంటున్నారు, ఫోన్ చేసి అడిగేవాడు ఎగతాళిగా అడుగుతున్నాడు, మీకు ఎన్ని కోట్లు వచ్చినాయి, మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఏందని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మనం ఎవరిని కేర్ చేయట్లేదు. మనం ఇప్పుడు ఢీ కొట్టబోయేది కొండను ఢీ కొడుతున్నాం, చిన్న చిన్న బండలు కాదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేంజ్కి వెళ్ళాలన్న ఆలోచనతో ఒక సామాన్యమైన వ్యక్తి ఆలోచన విధానం ఇంత పెద్దగా ఉంటే, నువ్వు ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, పక్క దేశం పోయి మనం కావాలంటే ట్రంప్ను కూడా కలవచ్చు. నీడ్ ఉందంతే. మన దేశానికి సంపద సృష్టించాలా, మన జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో దీన్ని మొదలుపెట్టాను. చాలామంది అడిగింది ఏంటంటే, సార్ జ్యోతి ఏంటి అంటే, యూట్యూబ్లో పెట్టిన వాళ్ళు కానీ, లేదా యూట్యూబ్ చూసి కాల్ చేసిన వాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, లేదా స్టార్టప్ పెట్టాలని చాలామందికి ఏంటంటే, సార్ అది బ్రాండ్ ఎందుకు పెట్టారు ఏంటంటే, జ్యోతి అనే బ్రాండ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మంచి హెల్తీ ఎడ్యుకేషన్. అంటే ఒక దేశ భవిష్యత్తు ఎప్పుడైనా సరే విద్య, ఆరోగ్యము, అగ్రికల్చర్, వ్యవసాయము, ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంటుంది. స్టార్టింగ్ నుండి మేము ఫోకస్ చేసింది, ఎప్పుడైతే నేను ఫార్మా సెక్టర్లో జాబ్ రిజైన్ చేసేసి పౌల్ట్రీ ఇండస్ట్రీకి వచ్చానో అక్కడ నుండి ఫోకస్ చేసింది ఏంటంటే, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా మీకు వర్కౌట్ కాదు. అదొక స్టేజ్ వరకు జాబ్ చేయడానికి. ఎంత ఆరోగ్యవంతులైనా సరే మీరు ఏం పని చేయలేరు. ఏదంటే మీకు ఏది ఉన్నా సరే ఈ రెండు కావాలి అంటే వ్యవసాయం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నార్మల్ ఆహారానికి కల్తీ ఆహారం తింటే మీరు ఆరోగ్యవంతులు కాలేరు. మీకు ఆరోగ్యం ఉంటే మీరు ఏదైనా చదవగలరు, ఏ పనైనా చేయగలరు, ఒక దాంట్లో స్కిల్స్ నేర్చుకోగలరు. అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు సపోర్టింగ్ పర్సన్ ఎవరా అంటే ఓన్లీ ఫార్మరు, రైతు, అగ్రికల్చరు, పౌల్ట్రీ. అంటే ఆ అనుసంధాన సంస్థలకు ఏదైతే అనుగుణంగా ఉందో నేనైతే వాటి మీదనే ఫోకస్ చేశాను. ఏదో మహర్షి సినిమా చూసి, లేకుంటే ఆ రైతు రిలేటెడ్ చూసి, ఇవన్నీ నేను మహర్షి సినిమా కాకముందే అంటే వాడిని చూసి మోటివేట్ అవ్వలేదు. ఆ మూవీ చూసినప్పుడల్లా అంటే మహర్షి ఒకటి, భీష్మ ఒకటి, కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏంటంటే, ఒకటి ఆర్గానిక్ పద్ధతిలో పెంచాలా, రెండోది ఇంకోటి రైతును కాపాడుకునే ప్రయత్నం చేయాలా. ఈరోజు రేపు అందరూ ఐటీ సెక్టార్లు, ఫార్మా సెక్టార్లు, మీరు హైదరాబాద్ కానీ ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్లు తీసుకోండి, ప్రతి ఒక్కడు టీచరు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్ ఇవే అంటున్నారు. కానీ ఒక ఫార్మర్ని మోటివేట్ చేసి, ఫార్మర్ని ఎంకరేజ్ చేసేది గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా లేదు అసలు. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో తిరిగి నేనే అలసిపోయాను. ఎందుకంటే వాడు ఎవరు నేర్పియాడు, వాడికి ఎంతవరకు వాడి జాబ్ సేఫ్టీలో ఉందా, వాడికి జీతం వస్తుందా, వాడికి ఇచ్చినవి పెంచుతున్నారో లేదా అనే. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నట్టు గవర్నమెంట్ యూనివర్సిటీలు లేవు. మీకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతిదీ ప్రైవేటీకరణ ఉంది. ఈవెన్ దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ప్రైవేట్ మన గవర్నమెంట్ ఇట్లా ప్రైవేట్గా మనలాంటి సంస్థలు లేవు. అంటే అగ్రికల్చర్ని మోటివేట్ చేసే సంస్థ ఏది కూడా లేదు. ప్రధానమంత్రి చెప్తాడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేస్తాము, లేదు ముఖ్యమంత్రి చెప్పినా సరే
ఎన్ని లక్షల కోట్లు రైతుల కోసం ఇస్తాము, రైతు బంధు ఇస్తున్నాము, రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నీ చేస్తున్నారు రైతుల గురించి. కానీ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళని ఎవరైనా సరే డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, పోలీస్ కొడుకు పోలీస్ అవ్వాలనుకుంటాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటాడు. రైతుకు మాత్రం రైతు కొడుకు రైతు కావాలి, ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ లేదు. సరే అందరూ అట్లా అనుకుంటే రేపు పొద్దున తినడానికి తిండి గింజలు ఉండవు, బియ్యం ఉండవు, తర్వాత మీట్ దొరకదు. కన్జంప్షన్ అనేది పెరిగిపోయింది, జనాభా పెరిగిపోతుంది, ప్రపంచంలో జనాభా పెరిగిపోతుంది, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. మనకి ఈరోజు కనపడట్లేదు. సటన్ 10 years పీరియడ్ వచ్చే వరకు 10 సంవత్సరాల ముందు మన సిచ్యువేషన్ ఎట్లుంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, కరోనా ముందు సిచ్యువేషన్ అంతా డిఫరెంట్. ఎవరు అడిగినా రూపాయి ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు సాయం చేసేవాళ్ళు, నీతి నిజాయితీ మంచితనము హ్యుమానిటీ అన్నీ కనపడ్డాయి. ఇప్పుడున్న రోజుల్లో చుట్టాలు, ప్రపంచంలో ఎవరినైనా ఫస్ట్ నమ్మొద్దురా అంటే చుట్టాలే. ఎవరినైనా నమ్మండి, పక్కోడు రోడ్డు మీద అడుక్కునే నమ్మినా వాడు ఏదైనా మన దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కలు అంటే ఆ తినే దాంట్లో సగం మనకి ఇస్తారేమో అని చుట్టాలు మాత్రం ₹1 ఇయ్యరు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవం, నా జీవితంలో మరీ దారుణమైన అనుభవం అనుకోండి. నన్ను నమ్మిన వ్యక్తులు ఎవరైనా సరే నాకు తెలియని వ్యక్తులే. అట్లా ఏంటంటే అరే ఇంతమంది నాకు సాయం చేసినప్పుడు నేను ఎంతమందికి అసలు నేను ఎవరో తెలియనప్పుడు నాకు 100 మంది నన్ను నమ్మి ఈరోజు 2500 కోట్ల కంపెనీ కట్టడానికి డబ్బులు ఇస్తున్నారంటే నేను జనాల్ని నమ్మి పెట్టాలా, జనాలకు ఉపయోగపడాలా, వీళ్ళ దగ్గర నుండి అంటే ఆ మంచి అనేది ఒకరి నుండి ఒకరికి వెళ్ళాలి తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలా. అట్లా ఈరోజు నాకు సపోర్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే అదృష్టవంతులు అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అదృష్టవంతులు అనుకుంటున్నా. అదృష్టవంతులు ఏంది, నైట్ డబ్బులు వచ్చేసినాయి కోటీశ్వరం అయిపోయినాము, అది కాదండి. అదృష్టవంతులు అంటే ఎవరు తెలుసా, సరైన సమయంలో సరైన వ్యక్తులతో సరైన ప్లేస్లో కలవడం అనేది అదృష్టము. ఆ టైం అనేది నాకు ఇప్పుడు వచ్చింది. సరైన వ్యక్తులు ఎవరు, నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు. సరైన టైం ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన టైము. సరైన ప్లేస్ ఏంటి, ప్రొద్దుటూరు. హైదరాబాద్లో ప్రయత్నం చేశాను, చాలా లొకాలిటీలోనే హైదరాబాద్లోనే చాలా దగ్గర 2-3 కోట్లు పోగొట్టుకున్నాను నేను. ఫార్మింగ్లో డబ్బులు పోయినాయి, తర్వాత అక్కడ ఇక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ డబ్బులు పోయినాయి. అన్నీ పోయినా సరే, ఎంత డబ్బు పోయినా సరే ముందు నాకున్న ధైర్యాన్ని కానీ, నాకున్న నమ్మకాన్ని కానీ, నాకున్న వెనకాల సపోర్టింగ్ మెయిన్ ఎవరంటే మా మదర్, మా అమ్మ సపోర్టింగ్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ చేస్తున్నాను. ఈరోజు మా అమ్మను వదిలేసి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, నేను ప్రొద్దుటూరులో ఉన్నాను, మా అమ్మను వదిలేసి చేస్తున్నానంటే ఏదో రోజు నేను సక్సెస్ అయిన రోజు మా మదర్ వచ్చి చూస్తాను. ఆమె ఉన్నంత వరకు దేవుని ఒకటే కోరుకున్నాను, అయ్యా నేను కష్టపడిన రోజులు మా అమ్మ బాధపడతాను ఉంది, నేను సక్సెస్ అయిన రోజు మా అమ్మ చూసి తర్వాత నువ్వు ఏం చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే జీవితంలో ఎవరు శాశ్వతం కాదు, కష్టాలు అనుభవించినాము, సుఖాన్ని కూడా అనుభవించి పోవాలి. ఎవరైనా సరే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. నా లైఫ్లో కూడా అంతే. ఎప్పుడైనా సరే మనం పొద్దున్నేనే ఏం కోరుకున్నాం అంటే ఈరోజు ఎలాంటి బాధలు ఉండొద్దు, ఎలాంటి టెన్షన్ ఉండొద్దు, ఈరోజు ప్రశాంతంగా గడవాలనుకుంటాం. మీరు ఏ రోజైతే ప్రశాంతత కోరుకుంటారో ఆ రోజు మీరు చనిపోయినట్టు అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండాలనుకుంటామో, ప్రశాంతంగా ఎక్కడ ఉంటారంటే సమాధిలో పడుకున్నప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా పొద్దున్న లేచినామండి ఆ అప్పులోడు ఈ అప్పులోడు, ఆ టెన్షన్ ఈ టెన్షన్, వాడి మీద కోపం వీడి మీద కోపం, ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు, ఇదే మైండ్లో ఉంటాం తప్ప. అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే మీ మైండ్ అంత షార్ప్ అవుతుంది. నేను ఒక గోల్ పెట్టుకున్నా, అయ్యా నేను ఇన్ని వేల కోట్లు సంపాదించాలా. అన్ని వేల కోట్లు ఎవరికి రావు, మనకు జిరాక్సులు తీయలేము, డబ్బులు అంతా ఫ్రీగా అయితే ఓడియాడు. ఇప్పుడు మనకు దేవుడు ఆలోచనలు ఇస్తాడు, జనాలు ఆలోచనలు ఇస్తారు. నువ్వు సంపాదించాలంటే ఇట్లా. మేము ఇక్కడికి వచ్చినాక ఒకటి అనుకుని మొదలు పెడితే అది 100 అయిపోయింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మేము అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఏంది, బాబు దాంట్లో గుడ్ల మీద రీసెర్చ్ చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక ట్రైనింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ కట్టాలా, దాంట్లో స్టార్టప్ ఈవెంట్ పెట్టాలా, అది ఇట్లా మొత్తం డిజైన్ అనుకున్నాం. రీసెంట్గా డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పాడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే స్టార్టప్ ఎవరైనా సరే స్టార్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మేమైతే చంద్రబాబు నాయుడు చెప్పలేదు, సార్ మేము చేస్తున్నాము ఇది చెందుతున్నామని ఇంకా మేమేం చెప్పలేదు, మేము వెళ్ళలేదు మాట్లాడలేదు. బట్ నేను ఏదైతే అనుకున్నానో అది 100% అవుతుంది. నేను ముఖ్యమంత్రికి ఈ ప్రజెంటేషన్తో వెళ్ళాలనుకున్నా. ఏది సార్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, టర్కీలు, గిన్నెకోళ్ళు, లాస్ట్కి గాడిదలు, పందులు కూడా పెంచండి. పెంచిన వాటిని మేము తీసుకొని మార్కెటింగ్ చేస్తాము, ప్రొడక్టివిటీ బయటికి సప్లై చేస్తామన్న ఆలోచనతో ఉన్నాం మేము. ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమున్నా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది, మీరు రండి చేసుకోండి, చేసే వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాము. తర్వాత రీసెంట్గా మళ్ళీ అనంతపురంలో ఒక ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఆపేసిన పథకం ఉందో, మేక పిల్లలు ఇవ్వడం కానీ, గొర్రె పిల్లలు ఇవ్వడం కానీ, లేదా కోడి పిల్లలు ఇవ్వడం అన్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ జీవో రిలీజ్ చేసింది. ఎందుకంటే ఎవరైతే ఫార్మర్స్ పొలం ఉండి పంటలు పండట్లేదో, ఈ పంటలు పండని వాళ్ళకి కోడి పిల్లలు ఇచ్చేసి ఆర్థికంగా, లేకుంటే గొర్రె పిల్లలు ఇచ్చేసి వీళ్ళు పెంచినాక వాళ్ళు అమ్ముకోవచ్చు, లేదా గవర్నమెంట్ తీసుకుంటుంది. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేమేం చేస్తున్నాము, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళందరికీ సమ్ కాస్ట్ బేర్ చేసినాక ప్రజెంటేషన్ ఇచ్చేసి మొత్తం ఈ ట్రైనింగ్ అంత ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ మనమే పిల్లలు ఇచ్చి కోళ్ళు కానీ మేకలు కానీ మళ్ళీ బైబ్యాక్ తీసుకుంటున్నాం. మనం బైబ్యాక్ తీసుకొని దీన్ని మనం మీట్ సెక్టర్ కింద కన్వర్ట్ చేసి మీట్ సప్లయా అంటే ఎంటైర్ పొద్దుటూరుకి ఆన్లైన్ డెలివరీ ఉండాలి. ఏ మీట్ అయినా సరే, ఏ కర్రీ మోడల్ అయినా సరే
ఒక వస్తువుని తీసుకుంటే మీకు సపోజ్ కోడిని తీసుకున్నాం, మీకు చికెన్ కావాలా, మాంసం అంటే దాంట్లో స్కిన్ కావాలా, స్కిన్లెస్ కావాలా, కర్రీ కావాలా, ఫ్రై కావాలా, కబాబ్ కావాలా, పచ్చడి కావాలా, ఏ మోడల్లో ఆ మోడల్లో ఎంటైర్ పొద్దుటూరికి ఆన్లైన్ డెలివరీ చేయాలి. అట్లా మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాల మీట్ సెక్టార్. ఇక్కడ నుండి ఎక్కడికైనా సరే మనం ప్రపంచంలో డెలివరీ ఇచ్చే కేపబిలిటీ ఉండాలి. ఈవెన్ జొన్న రొట్టెలు చేయాలి, దానికంటే మోడల్స్ చాలా ఉన్నాయి. దీనిలో చాలామంది అడిగారు, సార్ మీరు 300 మందిని ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తారు, 500 మంది ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తారు. చూడండి, దగ్గర మనకి ఇది రెజ్యూమ్ ఫైలు, మన బయోడేటాలు రెజ్యూమ్స్ ఇచ్చి వెళ్ళారు. ఈ రోజుకి యావరేజ్గా 1000 రెజ్యూమ్స్ వచ్చాయి. మన నీడ్ వచ్చేసి 300 మంది. మేము ఒకటే రెజ్యూమ్స్ అన్ని కలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారు, వీళ్ళని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు, రేపు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను టేబుల్ మీద పెట్టి, సార్ ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారు. ఒకటే అనుకున్నా, రీసెంట్గా మేము ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఒక ఇన్నోవేటివ్ హబ్, తర్వాత ఎవరైతే స్టార్ట్అప్ స్టార్ట్ చేసారో లేకపోతే ఒక ప్రైవేట్ సంస్థ వచ్చి ముందుకొచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తారో, మేము గవర్నమెంట్ సైడ్ నుండి ల్యాండ్ పరంగా కానీ ఎలక్ట్రికల్ పరంగా కానీ గవర్నమెంట్ నుండి ఎన్ని సపోర్ట్లు కావాలో అన్ని సపోర్ట్ ఇస్తామని చెప్పారు. దానికోసం ముందుకెళ్ళి ఇంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. మీది వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. అందులో 10% మెంబర్స్కి 2,50,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. దీంట్లో 25,000 మందికి నేను ఉద్యోగాలు ఇవ్వాలి. నేను అనుకున్న దాంట్లో 1,00,000 మందిలో 25,000 అంటే 1/4. అది డైరెక్టా ఇండైరెక్టా ప్రతి ఊర్లో ఒక జ్యోతి ఫుడ్ సంస్థ ఎంప్లాయ్ అనేవాడు ఒకడు ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఊరిని కనెక్టివిటీ, ఈ నుండి వైజాగ్ పంపించచ్చు, ఈ నుండి బెంగళూరు పంపించచ్చు, ఈ నుండి మహారాష్ట్ర పంపించచ్చు, ఈ నుండి హైదరాబాద్ పంపించచ్చు. అంటే కనెక్టివిటీ అనేది పొద్దుటూరు పరంగా నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న లోకల్ సపోర్టింగ్ ఎమ్మెల్యే కానీ లేకుంటే లోకల్ ఉన్న జనాలు కానీ ప్రతి ఒక్కరు సపోర్టింగ్ మనకు ఉంది. ఆల్రెడీ జనవరి 26 నుండి 30 తారీఖు వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎవరైనా రెజ్యూమ్ ఇవ్వాలి, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలంటే నా నంబర్కి కానీ లేకుంటే మీరు ఒకసారి మెసేజ్ చేయండి, నంబర్కి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఒక ఇన్నోవేటివ్ ప్రైవేట్ కాలేజ్ అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఏం నేర్పిస్తారు, లైఫ్ స్టాక్, చేపలు, రొయ్యలు. రాయలసీమలో ఎలాంటి చెరువులు లేవు, గాడిదలు లేవు, లేదా పందులు లేవు. మీట్ ఎక్స్పోర్ట్ మేజర్గా ఏంటంటే ఈరోజు మీరు ఒకసారి యూట్యూబ్లో చూస్తే లేదా గూగుల్లో చూస్తే పిగ్గు మీట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. పిగ్గు మీట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ ఎవరైనా పందులు పెంచమంటే ఎందుకు అది గలీజు అది ఇది అన్నాడు. అసలు మనకు కావాల్సిన డబ్బులు అది గలీజా ఇదా అని కాదు, అడుక్కొని తినడం కంటే అది బెటర్. ఎవరినో అడుక్కొని అంటే చుట్టాలకి ఫోన్ చేసి అయ్యా మాకు 10,000 20,000 వాడిని ఎందుకు అడగాలి మనము. మన దగ్గర చేతగానప్పుడే ఇవన్నీ వస్తూ ఉంటాయి. నా దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ను ముందుకు తీసుకెళ్తాను నేను. ఇంతమంది అదృష్టవంతుల మధ్యలో నేనున్నానని కోరుకోండి అంతే. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఒక పందిని పెంచితే సంవత్సరానికల్లా అది నీకే 5 లక్షలు ఇస్తుంది. క్యాల్కులేషన్ అదే అంటున్నా. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేము పెట్టేది ఇదే. వీళ్ళు కోళ్ళు పెంచుతారా, బాతులు పెంచుతారా, టర్కీలు పెంచుతారా, మేకలు పెంచుతారా, గొర్రెలు పెంచుతారా, ఫార్మర్కి మేమే ఇచ్చేసి మళ్ళీ బైబ్యాక్ కింద మేమే తీసుకొని సడన్ కాస్ట్ బేర్ చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి ఈ మీట్ ప్రోడక్ట్ని వరల్డ్ వైజ్గా సప్లై చేయాలి. రాయలసీమని ఎంతసేపు మేము అంటే ఏపీ ముఖ్యమంత్రి అయినా సరే ఎంత విజయవాడ నుండి మన విశాఖపట్నం వరకే డెవలప్మెంట్ చూస్తున్నాడు తప్ప మన వరకు ఎక్కడ డెవలప్మెంట్ చూడట్లేదు. అంటే రాయలసీమ డెవలప్ చేయాలి. ఎందుకో రాయలసీమలో ఏం లేదు, రాయలసీమకి ముందు తీసుకెళ్ళడానికి ఆప్షన్ లేదన్న ఆలోచన ఉన్నాడు. నేను ఒకటే అనుకున్నాను, రాయలసీమను ప్రొద్దుటూరుని ఒక ఇంటర్నేషనల్ హబ్గా డిజైన్ చేయాలి. ఇన్నోవేటివ్ ఇండస్ట్రియల్ ప్లస్ ఇంటర్నేషనల్ హబ్ అనమాట. అంటే వరల్డ్లో నీకు ఎలాంటి మీట్ కావాలన్నా సరే ప్రొద్దుటూరు నుండే పోవాలి. ఎందుకంటే మీది ఎక్కడ కూడా ఏపీ తెలంగాణలో కాదు, చైనా తర్వాత సెకండ్ ప్లేస్ అవ్వాలి. మనకు వెరైటీ వస్తువుల్లో వాళ్ళగా పాములు తేళ్ళు కాదు, కానీ ఎలాంటి మీట్ కావాలన్నా ఈవెన్ ఈము మీట్ కావాలన్నా సరే ఒక మీట్ సెక్టారు రేపొద్దున ఎక్స్పోర్ట్ వెళ్ళాలంటే కంప్లీట్ పొద్దుటూరు నుండే పోవాలి. దానికి తోడు సాఫ్ట్వేర్ కంపెనీ రావాలా. ఎందుకంటే మాకు అన్ని డేటాబేస్లు కావాలా. ప్రతి దగ్గరికి మాకు సాఫ్ట్వేర్ వెళ్తున్నప్పుడు అక్కడ అయిపోయిందా ఉందా లేదా, ఇన్నోవేటివ్ మిషన్స్ కావాలి, కోళ్ళ ఫామ్లో మెడిసిన్స్ కావాలి, ఫీడ్ ప్లాంట్స్ కావాలి. ఆల్రెడీ మనం రాగులు, సజ్జలు, కొర్రలు, మిల్లెట్ రిలేటెడ్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఏటీఎఫ్ అని చెప్పి ఎనీ టైం ఫుడ్ అని చెప్పి అదొక మిషన్ డిజైన్ చేసుకున్నాము. తర్వాత వెండింగ్ మిషన్ డిజైన్ చేసి పచ్చళ్ళ కోసం ప్లాన్ చేస్తాను. అంటే మన దగ్గర ఒక 25 ప్రాజెక్టులు ఉన్నాయి. 25 ప్రాజెక్టులో మన రిక్వైర్మెంట్ వచ్చి 1,00,000 మంది. ప్రతి ఊర్లో ఒక ఎంప్లాయ్ ఉండాలి. జ్యోతి ఫుడ్స్ నుండి విలేజ్ కనెక్టివిటీ కమ్ మేజర్ సెక్టార్లు ప్రతి మండలంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి హెడ్ క్వార్టర్స్లో జ్యోతి ఫుడ్స్ బ్రాండ్ అనేది ఉండాలి. మీకు ప్రపంచంలో మాంసము ఏ రకంగా కావాలన్నా కూడా దానిలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు వరకు కూడా టమాటాలు ఎండబెడతారు, మామిడికాయలు ఎండబెడతారు, అన్ని రకాలు ఎండబెడతాం మనం. ఈవెన్ వడియాలు కూడా ఎండబెట్టుకుంటాం, మటన్ కూడా ఎండబెట్టేసి అమ్ముతారు. లాస్ట్కి మేము ఫోకస్ చేసిందంటే చికెన్ని కూడా సోలార్ డ్రైయర్లో డ్రై చేసి ఆ పీసెస్ అనేది అంటే ఆ ఉప్పు కారం వేసుకొని ఎంచుకొని పప్పులు తినేటట్టు ఉంటాయి అనమాట. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ కూడా కంప్లీట్ చికెన్ పచ్చడే కాదు, చికెన్ కూరే కాదు, చికెన్ ఎండిపోయిన అంటే డ్రై చికెన్ కూడా మనము అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు. మీకు ఆంధ్రాకి వెళ్తే అంటే అటు వైజాగ్ సైడ్ వెళ్ళాలనుకో బీచ్ రోడ్లో మొత్తం పోసేసి ఉంటారు, అట్లా కంప్లీట్గా అన్నీ పోసేసి ఉంటారు. అట్లా ప్రతి మాంసంని మనం డ్రై కండిషన్లో పంపించాలి. వరల్డ్కి సప్లై చేయాలి. ప్రతి సూపర్ మార్కెట్లో ఉండాలి, ప్రతి వాల్మార్ట్లో, ప్రతి సూపర్ మార్కెట్లో, ఇంక్లూడింగ్ లుల్లు మాల్తో సహా మినిమం మన చిన్న వీధిలో కూడా మన ఫ్రాంచైజీ కానీ, మన అవుట్లెట్ కానీ, మన మోడల్ కానీ
ఇప్పుడు 2500 కోట్లు అనేది నథింగ్. మా వరకు ఇంత పెద్ద స్ట్రక్చర్, వరల్డ్ మార్కెట్ రూల్ చేయగలము. అవసరమైతే జ్యోతి ఫుడ్స్ పేరు మీద మనం చాపర్ కొనాలి, ప్రక్క దేశానికి పంపించాలంటే డిహెచ్ఎల్ ఆడు కంపెనీ ఉన్నట్టు ఫెడెక్స్ కంపెనీకి ఫ్లైట్లు ఎట్లా ఉన్నాయో వరల్డ్ వైజ్గా జ్యోతి ఫుడ్స్ వెళ్ళడానికి షిప్పులో ఒక కంటైనర్ ఉండాలి, సముద్రంలో వెళ్ళడానికి ఒక కంటైనర్ ఉండాలి, గాల్లో ఎగరడానికి ఒక ఫ్లైట్ ఉండాలి, చార్టర్డ్ ఫ్లైట్ ఉండాలి. నా వస్తువు ప్రతి దేశంలోకి వెళ్ళిపోవాలి. వరల్డ్లో ఎక్కడ సప్లై లేదు, వరల్డ్లో పచ్చడి సప్లై చేస్తున్నాం. అన్నీ ఈ రోజు వరకు నాకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ పచ్చడి అనుకున్నారు. అమెరికాకి జొన్న రొట్టెలు పంపించాలా, ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే ఒక విజన్ ఉంది నాకు. ఎందుకు పోదు, ఎందుకు అవ్వదు? మనమా నెగిటివ్ థింకింగ్లో ఉన్నామా? వీడు చెప్పాడులే, వీడు చేశాడులే, ఎవడన్నా అక్కడ తినేవాడు ఎవడున్నాడు, తినేవాళ్ళు రోగం వచ్చేసి షుగర్ పేషెంట్లు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంటికోడు ఉన్నాడు, కంప్లీట్గా ఇంటికోడు ఉన్నాడు. హైదరాబాద్లో అక్కడ అమెరికాలో కూడా కావాల్సిన వాడు ఉన్నాడు. దాని టైం లైన్ క్యాలిక్యులేట్ చేయండి. బాబు ఇక్కడ నువ్వు జొన్న రొట్టెలు చేసేసి, రాగి సంగటి చేసి, లేదా చికెన్ కర్రీ చేసేసి నువ్వు పంపించాలంటే ఈ నుండి కడప ఎయిర్పోర్ట్కి ఎంత టైం పడుతుంది, కడప ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి ఎంత టైం పడుతుంది, హైదరాబాద్ నుండి యూఎస్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇంత టైంలో వేడిగా ఉంటుందా, అది ఖరాబ్ అవుతుందా, దానికి ఏం చేయాలా, ఏం చేస్తే ఖరాబ్ అవ్వదు అన్నది ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే 7.5 లక్షల మంది అమెరికాలో మన తెలుగు వాళ్ళు 7.5 లక్షల మంది పైనే ఉన్నారు. వీళ్ళందరికీ నేను కర్రీ సప్లై చేయగలను, సంగటి సప్లై చేయగలను, రొట్టెలు సప్లై చేయగలను, పచ్చడి సప్లై. నా దగ్గర ఏ వస్తుందో ఆ వస్తువుని సప్లై చేయగలను. మధ్యవర్తి అనేవాడు ఉండడు, డీలరు డిస్ట్రిబ్యూటర్ ఏముండదు. ఎవరు తీసుకున్నా సరే ఈజ్ ద రిలేటెడ్ టు కంపెనీ ఎంప్లాయీ అంతే. కంపెనీ ఎంప్లాయీ, ఫ్రాంచైజ్ రెండే ఉంటాయి ఆప్షన్స్ అంతే. ఇంత పెద్దగా ఆలోచించినప్పుడు మనకు 2000 ఎకరాలు 2500 కోట్లు అనేది ఏమీ కాదు. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసాము, ₹1 లేకుండా నేను స్టార్ట్ చేశాను. 100 మంది ప్రపంచంలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వీళ్ళు ఎవరు తెలియదు, నిజంగా తెలియని వ్యక్తులు నాకు ఇంత డబ్బులు వేసి ఒక కంపెనీని ఇంత ముందుకు తీసుకెళ్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అంతే. మనం ఏదైతే అనుకుంటామో 100% అవుతుంది. నేను అనుకున్నంత అవుతానుంది, కంటిన్యూ అవుతానుంది. కాబట్టి ఇంతవరకు నాకు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాను. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ మీకు జనవరిలో 11 తారీఖు ఓపెనింగ్ అనుకుంటాం. జనవరి 11 ఓపెనింగ్ పెట్టుకున్నాము. 11, 12, 13, 14, 15 ఈ 5 రోజులు వచ్చేసి మీకు 11 తారీఖు ఓపెనింగ్ ఉండి ఈ మిగతా 5 రోజులు స్టార్టప్ ఈవెంట్ ఉంది, ఫుడ్ ఈవెంట్ ఉంది, ఆల్రెడీ ఫెస్టివల్ ఈవెంట్స్ ఉన్నాయి. అంటే అందరూ ఆల్మోస్ట్ సెలవులకు వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తారు, ఎక్కడికి మన ప్రొద్దుటూరుకు వస్తారు. కాబట్టి ఈ జనాలందరినీ అక్కడ తీసుకొని రావాలి. ఓపెనింగ్ రోజు అన్ని ఊర్లో ప్రచారం పెడుతున్నాము. ఆల్మోస్ట్ డిసెంబర్ 31 వరకే నేను ఫ్రీగా ఉంటాను. ఎందుకు 25 ఫెస్టివల్ ఉంది మాకు, 26 నుండి ఇంటర్వ్యూస్ ఉంటాయి, 30 వరకు క్లోజ్ చేసేసాము. 31 న్యూ ఇయర్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే జీవితంలో మళ్ళీ నాకు కొత్త సంవత్సరం మొదలవుతుంది, నేను ఎంజాయ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక మిగతా 10 డేస్లో మంత్రులు వీళ్ళందరినీ కలవాలి. కాబట్టి మా బిజీలో మేము ఉంటాము. కాబట్టి ఎవరైనా సరే ముందు మాట్లాడాలా, ఇన్వెస్ట్మెంట్ పరంగా మాట్లాడాలా, లేదా స్టార్టప్ గురించి మాట్లాడాలా, లేదంటే మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలా, జాబ్ పరంగా మాట్లాడాలి, మీరు ఏ రకంగా సరే. మన ఆల్రెడీ ప్రొడక్టివిటీ ఉంది, వీడియో ఉంది, మళ్ళీ ఇప్పుడు ఓన్లీ వాయిస్ ఓవర్ పెడుతున్నాను. నెక్స్ట్ కొద్దిగా మొత్తం రెడీ అయినాక, స్ట్రక్చర్ మొత్తం రెడీ అయినాక వీడియో పెడతాను. మీరు ఖచ్చితంగా అంటే జ్యోతి ఫుడ్స్లో జాయిన్ అవ్వాలా, చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నంబర్కి కాల్ చేయండి. 6303473893. ఐదర్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకుంటే కంపెనీ పరంగా వర్కౌట్ కానీ, ఫ్రాంచైజీ కానీ, డీలర్షిప్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ. ఫ్రాంచైజీ అంటే పచ్చళ్ళు కాదు, క్లియర్గా చెప్తున్నా జనాలకి, మరీ చెప్తున్నా. ప్రతి ఒక్కరికి అదే మైండ్లో ఉండిపోయింది. జ్యోతి ఫుడ్స్ అంటే పచ్చళ్ళు. వరే బాబు, పచ్చళ్ళు కాదన్న నాయన, మీ తెలివికే నమస్కారం చెప్తున్నా కదా. 10 సార్లు చెప్పిన మేము ఫ్రాంచైజీ టైంపాస్ కాల్స్ అయితే చెత్తరా కొడుకు. ఎంతమంది టైంపాస్ కాల్ చేస్తున్నారంటే అనవసరంగా ఏదో మెసేజ్ చేయమంటారు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది మనకి. ఇప్పుడు మేమున్నది, నువ్వు 2500 కోట్ల బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ₹12 ప్యాకెటా, మాకు 10కి రాదా, 5కి రాదా, నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది. టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. ఎవరు కూడా చెప్తున్నా కదా, ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి. పచ్చడి కావాలా, మీట్ కావాలా, ట్రైనింగ్ కావాలా, ఏం కావాలన్నది ఫస్ట్ మీకు క్లారిటీ ఉంటేనే, మీకు క్లారిటీ ఉంటేనే కాల్ చేయండి. అంతేగాని టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేస్తే కాల్ కట్ చేస్తాను, అయితే నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తా. జీవితంలో నేను మాట్లాడను అట్లాంటి క్యాండిడేట్ని. ఎందుకు? నాకు ప్రతి నిమిషము వజ్రంతో సమానం. నిమిషం కూడా కాదు, ప్రతి సెకండ్ వజ్రంతో సమానం. కోహినూరు వజ్రం కంటే గ్రేట్. ఎందుకంటే నా ముందు పెద్ద విజన్ ఉంది. ఆ విజన్ని నేను కంప్లీట్ చేయాలా. అంతేగాని జనాలతో టైంపాస్ చేసుకుని కూర్చుంటే వర్కౌట్ కాదు నాకు. కాబట్టి క్లియర్గా వీడియో నుండి క్లియర్ చెప్తున్నా కదా, జ్యోతి ఫుడ్స్ అనేది పచ్చడి కంపెనీ కాదు. ₹100 మనది 10 పైసలు. పచ్చడి అనేది ₹100 10 పైసలు బిజినెస్. ఓన్లీ లాస్ట్ ఆప్షన్ అది అంతే. మనకు తినడానికి ఏం దొరకట్లేదురా బాబు అన్నప్పుడు అడుక్కొని తినేదానికంటే ఇది బెటర్ అన్నట్టు పచ్చడి ఆప్షన్ పెట్టుకున్నాం. కానీ పచ్చడి బిజినెస్ అనేది కాదు. ఈవెన్ అట్లాంటి అనుకున్న బిజినెస్ కూడా ₹10,000 కోట్ల మార్కెట్ ఉంది మనకి. అంటే ఓన్లీ పచ్చళ్ళ మీదనే వేస్ట్ అనుకున్న దాని మీదనే ₹10,000 కోట్ల మార్కెట్ ఉంటే, వరల్డ్ వైజ్గా మిగతా మీట్స్ మొత్తం కలుపుకొని ఎంత మార్కెట్ ఉండాలా? $1 ట్రిలియన్. మొన్నటిదాకా బిలియన్ అయిపోయింది. $1 బిలియన్ అనుకున్నాం. మేబీ ఇప్పుడు ఫోకస్ చేస్తే $1 ట్రిలియన్. అమెజాన్ కంటే తక్కువ ఏం కాదు, ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ ఏం కాదు, స్పేస్ ఎక్స్ కంటే ఎక్కువ ఆలోచించగలం. ఎలాన్ మస్క్ ఉన్న తెలివి కూడా మనకే ఉంది.
మనం ఆలోచించట్లేదు, మన చుట్టుపక్కల జనాల్ని బట్టి మనం మారుతూ ఉంటాం. వాడు కాదంటే కాదు, అది అవుతుంది అంటే 100% అవుతుంది. ఇప్పుడు నా విజన్ అట్లనే ఉంది కదా, $1 బిలియన్ చేయాలి ఫస్ట్, తర్వాత $1 ట్రిలియన్ చేయాలా. ఎందుకు మనం పెట్టే సంస్థ ఏదైతే ఉందో ప్రతి ఊర్లో ఎంత చిన్న పల్లెటూరు అని తీసుకోండి, సండే వస్తే ఖచ్చితంగా చికెన్ తింటారు, సండే వస్తే ఖచ్చితంగా చికెన్ తింటారు. అందుకే కాబట్టి ఎన్ని ఊర్లు ఉన్నాయి మీరే కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. ఇన్వెస్టర్లు కానీ లేకుంటే మనతో మాట్లాడే వాళ్ళు కానీ టైం వేస్ట్ చేసేవాళ్ళు కానీ ఆలోచించండి. ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉంది, వీళ్ళందరికీ నిజంగా మనం సప్లై చేయగలిగితే చేయగలమా, ముందు అంత ప్రొడక్షన్ చేయగలమా, అంత స్థలం తీసుకొని అంతమందిని ట్రైన్ చేసి ఇంత ప్రొడక్షన్ తీసుకొని ప్రపంచాన్ని నిజంగా ఏలగలమా. డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా, వస్తువు తీసుకున్నప్పుడు డబ్బులు ఇస్తారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో అవన్నీ వదిలేసి మీతో సోది పెట్టుకుంటూ కూర్చుంటే నాకేం వర్కౌట్ అవుతుంది. మీరు ఇచ్చే 5,000 10,000 ఆర్డర్ని పెట్టేసి, సార్ ఫస్ట్ చిన్నదే కదా, స్టార్ట్ అయిందే కదా, నువ్వు ఆ చిన్న స్టార్ట్ అయింది ఒక 10 సార్లు ఫోన్ చేస్తారు. వాడు పెట్టే ₹1000 ఆర్డర్కి 5,000 ఆర్డర్కి 10 సార్లు ఫోన్ చేసి టైంపాస్ తప్ప ఏముండదు. మొత్తం డీటెయిల్స్ ఉంటాడు, మొత్తం సోదంతా మాట్లాడతాడు, మాకు ఇట్లా మాకు అట్లా మా కంపెనీ పేరు మీద కావాలి. ఇవన్నీ పనికిరానివి. పని చేసేవాడు ఎట్లుంటాడంటే ఒకసారి మాట్లాడామా డబ్బులు వేసేసామా క్లియర్ అయిపోయిందా. చెప్తున్నా కదా, మీరు ఆర్డర్ పెడితే 10 రోజులు టైం పడుతుంది. పచ్చడి కోసం చేసేవాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు ఇన్వెస్టర్లతో మీటింగ్ ఉంది, ఎమ్మెల్యేలతో లేతే లోకల్లో ఉన్న మంత్రివర్గంతో మీటింగ్ ఉంది. ఇప్పుడు రెగ్యులర్ ఆఫీస్కి లీడర్లు వస్తూ ఉన్నారు. ఇన్వెస్టర్లకు కూడా ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, సార్ మనీ ఇంతకుముందు అంతే ఖాళీగా ఉన్నాం కాబట్టి టకటక రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా షెడ్యూల్ బిజీ ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ కావద్దు. 4 రోజులు లేట్ అయినా చాలామంది నన్ను నమ్మి ఆల్రెడీ 4-5 రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఫ్యూచర్ కనపడుతుంది. ఇప్పుడు ఏం చెప్పట్లేదు కానీ ఎవరైతే నాకు అందరికి సపోర్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఉన్నారో వీళ్ళందరికీ ఫ్యూచర్ కనపడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద దేశంలో, మనది తీసుకోండి, ఇండియా మొత్తం పోనీ ఏపీ తెలంగాణ తీసుకోండి, నాకు ఈరోజు 70 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. ఏపీ తెలంగాణ మొత్తం కలిపి 76 ఉన్నాయి. అంటే 36 డిస్టిక్లు అంటే మండలాలు అనుకోండి. 36 మండలాలు ఏమో తెలంగాణ, 37 ఏమో ఏపీలో ఉన్నాయి. ఉన్న ఇన్వెస్టర్కి ఒక్కోదానికి ఒక్కోటి ఇచ్చేసినా సరే నాకు టెన్షన్ లేదు కదా. ఉన్నదాన్ని రొటేట్ చేస్తున్నాం. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి రిటర్న్స్, లైఫ్ లాంగ్ రిటర్న్స్ వస్తాయి. ఓపికతో ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది, డబ్బులు వస్తాయి. సక్సెస్ వచ్చినాక డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చి సక్సెస్ రాదు. ఎవరు కూడా డబ్బుల కోసం పని చేయకండి. నేను క్లియర్గా చెప్తున్నా కదా, మీరు డబ్బు కావాలని చెప్పి ఎంత ఉరుకుతారో డబ్బు మీకంటే చాలా ఫాస్ట్ ఉరుకుతుంది అనమాట. అంటే ఆడెవడో ఫోన్ చేసి అప్పు ఇస్తా అంటాడు, మీరు వెళ్ళండి అప్పు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే మీరు మైండ్ ఏంది, వాడిస్తాడు వీడిస్తాడు. మనం కష్టపడి సంపాదించుకోవాలంటే ఎవరికి లేదు. మనం కష్టపడి సంపాదించుకోవాలని ఎవడో ఇస్తాడు, ఖాళీ కూర్చుంటే ఎవరికి డబ్బులు ఊరికి రావు. నాకు కూడా డబ్బులు ఊరికేం రావలేదు. వచ్చే వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా. ఒకసారి అప్పు చేసాం, ఎలా వాడుకోవాలి తెలియక నష్టపోయాం. దాని నుండి నేర్చుకున్నాం. ఇప్పుడు తెచ్చేది కూడా అప్పే. ఈ అప్పుతో సక్సెస్ ఎట్లా తీసుకొని రావాలా. నేను పెట్టే రూపాయికి నేను 10 లక్షలు సంపాదించాలని ఆలోచిస్తాను. ఒకటే చెప్తున్నా కదా, నేను పెట్టే రూపాయికి నేను 10 లక్షలు సంపాదించాలి. అంటే ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళ ఆలోచన ఎట్లుండాలా, కొన్ని నా వీడియో చూస్తున్న వాళ్ళ ఆలోచన ఎట్లుండాలా. అరే వీడి టైం ఎంత వేస్ట్ చేస్తున్నాము, ఎంతో మాట్లాడిన అవసరం ఉందా, నిజంగా నాకు ఇది పెట్టగలనా, నేను చేయగలనా లేదా, అంతే. సార్ అక్కడ షాప్ ఉంది, ఇక్కడ షాప్ ఉంది, ఆ వీడియో ఈ వీడియో ఇంకోటి రకరకాల జనాలు. బాబు స్టార్టప్ అంటే ఏంటంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంటే దాన్ని ఇక్కడ తెచ్చి పెట్టుకొని 10 మందికి పరిచయం చేస్తే వచ్చిన వాడు ఎవడో ఫండింగ్ పెడతాడు, లేకుంటే మీకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ దొరుకుతారు. కానీ సార్ మా దగ్గర కొబ్బరి బొండాలు అమ్ముతున్నాము, ఫండింగ్ లేదు, లేదా కూల్ డ్రింక్ అమ్ముతున్నాము, ఫండింగ్ లేదు, లేకుంటే మేము ఇంట్లో కూర్చొని చెక్క లవంగాలు చేస్తాము, మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారా, చెత్తవాటికన్నీ ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు రా బాబు. ముందు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మెసేజ్ చేసేసి నాకు మొత్తం డీటెయిల్స్ పంపిస్తున్నారో చెక్క లవంగాలకి దానికి దీనికి మెసేజ్, ఇన్వెస్ట్మెంట్ ఎవడు పెట్టాడు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెడతారంటే నీ ఐడియా వలన నాకు ఉపయోగం ఉండాలా, నాకు లాభం రావాలా, నాతో పాటు ఇంకో 10 మందికి లాభం రావాలా, ఎంప్లాయ్మెంట్ రావాలా. మేము ఆలోచించింది ఏంది, ఏ రకంగా అయినా సరే, ఒకటి రెవెన్యూ జనరేట్ అవ్వాలా, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలా, దేశానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలా, దాంతోపాటు 100 మందికి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, దాని నుండి నాకు ప్రాఫిట్ రావాలా, నా బ్రాండ్ ప్రమోట్ కావాలా. అంతేగాని మీ చెత్త ప్రాజెక్టులు అన్నిటికీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. మీరు డైరెక్ట్ రండి. నిజంగా ఇన్నోవేటివ్ ఐడియా అయితే నీ మీద నీకు నమ్మకం ఉంటే వచ్చి పెట్టండి. ఇన్నోవేటివ్ ఐడియా కదా పెట్టండి, 100 మందికి చెప్పండి. మీ ఇంట్లో కూర్చొని నువ్వే పేపర్ మీద రాసుకొని అబ్బా ఇది నాకు బెస్ట్ ఐడియాకి ఎవడు డబ్బులు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఒక రోజుకి 1,00,000 ఐడియాలు వస్తాయి. మీకంటే ఎక్కువ ఐడియాలు నాకు వస్తాయి, అన్నీ ఇంప్లిమెంట్ చేయలేం. నువ్వు దాన్ని జనాల ముందు పెట్టు, ఎవడు వేస్ట్ అంటాడు, ఎవడు బెస్ట్ అంటాడు. నీది నిజంగా బెస్ట్, ఇప్పుడు నేను చేస్తున్నా నాది బెస్ట్, నాకు అందుకే 100 మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 100% అది కోట్లలో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎందుకు, నేను మాట్లాడింది నచ్చింది, లేకుంటే నేను చెప్పింది నచ్చింది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని కాబట్టి వాళ్ళకి నచ్చింది. అట్లానే స్టార్టప్ ఈవెంట్ పెడుతున్నావు రా, స్టార్టప్ ఈవెంట్లో నువ్వు ఏం పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, నిజంగా ఎంతమందికి నచ్చుతుంది, అది నీకు నచ్చడం కాదు. నువ్వు ఎవరికి, మీ ఇంట్లో వాళ్ళకే నచ్చవు, మీ చుట్టాలకే నచ్చవు, ఒకసారి నచ్చుతావు ఒకసారి నచ్చవు. అట్లా ప్రపంచానికి ఎందుకు నచ్చాలా. నువ్వు నచ్చింది, నీ దగ్గర క్యాపబిలిటీ ఉంటే వచ్చి నువ్వు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి
అక్కడ కట్టి పెట్టు. 5 రోజులు అకామిడేషన్ ఎవడు ఫ్రీ ఇయ్యడు, 5 రోజులు ఫుడ్ ఎవడు ఫ్రీ ఇయ్యడు. ఛార్జెస్ పెడితే సార్ మా దగ్గర డబ్బులు లేవు, మాకు స్థలం ఇస్తే మేము రేపొద్దున ఫండింగ్ పెట్టినాక మీరు ఇస్తాము, అవి ఎవ్వడు వినడు. అసలు మీ దగ్గర టాలెంట్ ఉందనుకుంటే పెట్టుకోవాలా, ముందు పెట్టుకోవాలా. స్కూల్కి వెళ్ళి మొత్తం నేను 10th పాస్ అయినాక లేకపోతే PhD చేసినాక లేకపోతే IAS IPS అయినాక మీ ఫీజు కడతా అంటే ఊరుకుంటాడు ఎవడన్నా తెలివి ఉండి మాట్లాడాలి. జనాలకి ఎట్లుందంటే సరే ఏదో చెప్తున్నాడు, అందుకే పక్కోళ్ళ గురించి మనం ఆలోచించాలి. అందుకే టైం వేస్ట్ చేయొద్దు అనేది. మనం ఏంది అక్కడ కట్టేది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ఒక దేవాలయం. నా వరకైతే అది దేవాలయం. నేను కష్టపడిన దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఎంతో కష్టపడి డే అండ్ నైట్ ఎంతో మందితో తిట్లు తిని దాన్ని ఈ స్ట్రక్చర్ తీయడానికి చాలా టైం పట్టింది నాకు. కాబట్టి జనాలు అర్థం చేసుకొని దాన్ని ఏదైనా సరే వీడితో మాట్లాడాలా మాట్లాడకూడదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాము, రియల్గా నీడ్ ఉందా లేదా, నేను పెట్టగలనా లేదా, నేను చేయగలనా లేదా, టైంపాస్ చేస్తున్నామా లేదా, నిజంగా వాడు చెప్పిన కంటెంట్ నేను అర్థం చేసుకోగలనా లేదా, ఇవన్నీ ఆలోచిస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం పెట్టే సెక్టార్ ఏదైతే ఉందో ఇది మేజర్గా వరల్డ్ వైజ్గా సప్లై చేయడానికి మెయిన్ సెంటరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకో దగ్గర పెట్టే ఆలోచన లేదు. ఇదే నాకు కార్పొరేట్ ఆఫీస్. హైదరాబాద్లో ఎన్ని వేల కోట్లు పెట్టి నేను కంపెనీ కట్టినా, బయట దేశంలో ఎన్ని కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టినా సరే మా దేవాలయము లేదంటే నా కంపెనీ ఏంటంటే రాయలసీమలో పొద్దుటూరు ఉన్నది. ఎందుకంటే నా ఫ్యామిలీ ఇక్కడ ఉంది, వైఫ్ ఇక్కడ ఉంది, పిల్లలు ఇక్కడ ఉన్నారు, మదర్ ఇక్కడ వస్తుంది. ఎప్పుడైనా సరే నేను పొద్దుటూరులోనే ఉంటాను. ఎవరు కలవాలన్నా సరే నేను హైదరాబాద్కి వచ్చే ఆలోచన లేదు. కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే పొద్దుటూరుకే రండి, మీరు మాట్లాడండి, అందరిని ఇక్కడికే తీసుకొస్తాను. ప్రతి ఒక్కటి ఇక్కడ నుండి 2000 నుండి 3000 ఎకరాల్లో ఫార్మింగ్ స్టార్ట్ చేసి ప్రపంచానికి ఇక్కడ నుండి ప్రతి వస్తువు నేను ఏదైతే అనుకున్నానో 2013 నుండి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. నేను ఈ ప్రాజెక్ట్లో ఈ రోజు వరకు అనుకున్న వస్తువులు మొత్తం వస్తాయి. అది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తాము. మేము స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నాము. జనవరి 11, 12, 13, 14, 15 డేట్లో స్టార్టప్ ఈవెంట్ ఉంది. ఈవెంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇన్వెస్టర్లు కావాలా, ఇన్వెస్టర్లు వస్తారు, అందరూ వస్తారు, బ్యాంకర్స్ వస్తారు. మీ ప్రాజెక్ట్ నచ్చితే వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఒకవేళ మాకు నచ్చితే, నాకు నచ్చితే నేనే పెడతాను. స్థలం ఇస్తున్నాము, ఆఫీస్ ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది. రెండోది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. స్కిల్ డెవలప్మెంట్ చదువు రానోనికైనా స్కిల్ డెవలప్మెంటే, చదువు వచ్చినోడికైనా స్కిల్ డెవలప్మెంటే. చూడు అగ్రికల్చర్ రిలేటెడ్లో చంద్రబాబు నాయుడు గారు ఏంది ఓన్లీ డ్రోన్ల మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే మిగతా లేదు కాబట్టి. నేను లైవ్ స్టాక్ మీద, పౌల్ట్రీ స్టాక్ అంటే కోళ్ళు, బాతులు, చేపలు, రొయ్యలు అంటే లైవ్ స్టాక్ మీద, డైరీ ఫామ్ మీద, పౌల్ట్రీ మీద, అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్. మీకు చదువు వచ్చిందా, చదువు రాలేదా, ఏం అవసరం లేదు. మేము ఆల్రెడీ కొన్ని డిజైన్ తీసుకున్నాము. చదువు రాని వాళ్ళు ఇక్కడ ఉండాలా, 10th చదివిన వాళ్ళు ఇక్కడ ఉండాలా, ఇంటర్ చదివిన వాళ్ళు ఇక్కడ ఉండాలా, PhD చేసిన వాళ్ళు ఇక్కడ ఉండాలా, ఇంకా దానికంటే పెద్ద సైంటిస్టులు అయితే ఇక్కడ ఉండాలా, రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఫస్ట్ మొత్తం ప్లానింగ్ అంతా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. మరి స్కిల్ డెవలప్మెంట్కి రేపు పొద్దున ఫండింగ్ కావాలా, పెట్టాలా, ఇన్వెస్టర్లను అడిగే ఆలోచన లేదు. ఇంకా పెట్టిన వాళ్ళని వద్దనట్లేదు, పెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికి కూడా. మళ్ళీ కొత్త వాళ్ళని అయితే తీసుకోవట్లేదు. మనము కొత్త ఇన్వెస్టర్లను అయితే ఎంకరేజ్ చేయట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు. ఇప్పుడు దీనికి డబ్బులు కావాలా, అందుకే ఏంది అక్కడ పెంచిన వస్తువును మొత్తము ఫార్మర్స్ ఇచ్చినవన్నీ మొత్తము మీట్ సెక్టారు. అంటే ఎట్లా అయితే మనం ప్రొద్దుటూరులో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నామో ప్రతి లొకాలిటీలో, అది హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, అన్ని లొకాలిటీకి మన మీట్ సెక్టార్ కానీ కర్రీ రిలేటెడ్ కానీ ఏదన్నా ఇప్పుడు కటింగ్ అయిపోయి మిగిలిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఎందుకంటే డిపార్ట్మెంట్ సైడ్ నుండి ఇష్యూ రాకుండా ఉండడానికి పచ్చడి చేస్తున్నాం తప్ప డైరెక్ట్ ప్రాజెక్ట్ అనేది పచ్చడి కాదు. మన ప్రాజెక్ట్ అనేది పచ్చడి కాదు. ప్లస్ దీని నుండి ఎక్స్ వచ్చిన దాంట్లో ఇన్ ఫ్యూచర్లో హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అనేది ఏం లేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. నేను మీరు ఎక్కడో ఆల్రెడీ కెమికల్ రిలేటెడ్గా పండిందని తీసుకొచ్చి గానుగ నూనె అంటే ఎవరు నమ్మరు. ఆల్రెడీ అన్ని కెమికల్ అయిపోయినాయి. మనం ఆర్గానిక్ అనేది వేరు. ఒకసారి చదవండి, కూర్చొని బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ఆర్గానిక్ అంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని కల్తీ అయిపోయినాయి. దానిలో కల్తీ కానీ ఏదైనా ఉంటే నాకు తెలిసేది ఇంజెక్షన్ చేయకుండా, వ్యాక్సిన్ చేయకుండా. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను మళ్ళీ మెడిసిన్ అంటావా, అది ఆల్రెడీ రిలేటెడ్ రెడీ అవుతుంది. ఇంకా దీన్ని ఓపెన్ రీడింగ్లో పొలాల్లో పెంచేయాలన్న ఆలోచనతో ఉన్నాం. మేము పొలాల్లో ఆల్రెడీ ఇత్తనాలు జల్లుతాం. మనము అక్కడ 50% ఫీడ్ వచ్చేటట్టు మన ఫీడ్ 50% వేసి న్యాచురల్గా వచ్చిన గుడ్డుని దాంతో మెడిసిన్ తయారు చేసి ఈ గుడ్లతో ఆల్రెడీ వన్స్ అపాన్ ఎ టైం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్న ఫాలోవర్స్ చాలామంది వీడియో చూస్తుంటారు. ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ప్రాబ్లం క్యూర్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మనసాక్షికి తెలుసు నిజంగా గుడ్లు తింటే తగ్గిందా లేదా అనేది. దాన్ని అన్ని విధాలుగా చేయలేం కాబట్టి దీన్ని మెడిసిన్ రూపంలో, ఒక ట్యాబ్లెట్ రూపంలో డిజైన్ చేసుకుంటున్నాం మనము కంప్లీట్గా. దానికోసం కూడా రీసెర్చ్ చేస్తున్నాము. రేపొద్దున రకరకాల ఫీడ్, కొత్త కోళ్ళ బ్రీడ్లు కనిపెట్టాలా, కొత్త ఫీడ్ మిల్స్ కనిపెట్టాలా. రేపు రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు ఇవన్నీ చేయడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు కావాలా. రైతులను ఎంకరేజ్ చేస్తున్నాం. రైతు మంచిగా ఉన్న రోజే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఆయన కెమికల్ లేకుండా పండించిన రోజే ఆరోగ్యవంతులు తయారవుతారు. ఆరోగ్యవంతులు ఉంటేనే విద్యావంతులు అనేది తయారవుతారు. ప్రతి స్కూల్ని మోటివేట్ చేయాలా. మా ప్రోగ్రామ్ ఏంది, ఇంతమంది టీంని కూర్చోబెట్టి 3 పూటల భోజనం పెట్టి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ అయ్యి వీళ్ళు నేర్చుకుంటే ఇంకో 10 మందికి చెప్తారు. ప్రతి స్కూల్ని మేము మోటివేట్ చేయాలా, ప్రతి కాలేజ్ని మోటివేట్ చేయాలా. నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళే ఆ విద్యావంతులే
మంచి హెల్దీ ఫుడ్ని అందియగలరు. రీసెర్చ్లో మేము చేసేది అదే, కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమున్నాయి. పెద్ద రీసెర్చ్ సెంటర్ మనం ఇప్పుడు పెట్టేది మొత్తం రీసెర్చ్ సెంటరే. చాలామంది అడిగింది లేదా చాలామంది కామెంట్ చేసింది లేదా నన్ను ప్రొద్దుటూళ్ళు అడిగింది ఏంటంటే, సార్ దీంట్లో ఏం పెడుతున్నారు అసలు ఏం, ఫస్ట్ మనం ఇంతకుముందు మండి పెట్టినప్పుడు ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు అక్కడ పెట్టినప్పుడు కూడా జనాలకు అర్థం కావట్లేదు. సార్ ఇందులో ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు. ఒక స్టార్టప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కడుతున్నాము. దీంట్లో వచ్చిన దాన్ని కొత్త కొత్త బ్రీడ్లు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రీసెర్చ్ సెంటర్ కడుతున్నాము. మళ్ళీ ఈ రెండింటికి ఫండింగ్ కావాలా, లోపల ఉన్న వాడికి డబ్బులు కావాలి, కాబట్టి మా కోసం మాంసం అమ్మడానికి షాపులు పెడుతున్నాము. అన్ని రకాల మీట్ సెక్టార్లు ఉంటాయి. దీంట్లో మిగిలిపోయింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి పచ్చడి చేస్తున్నాము. ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో మొత్తము ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా పికెల్ చేస్తున్నాము. ఎంటైర్ వరల్డ్కి సప్లై చేయాలి. అది మేబీ నువ్వు విలేజ్ కనెక్టివిటీలో బండి మీద పోతావా, లేకుంటే ఇక్కడ హైదరాబాద్కి బస్సులో పోతావా, పక్క దేశంకి ఫ్లైట్లో పోతావా అనేది ఇంకా ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ అవుతా ఉంది. అల్టిమేట్గా నేను ఏదైతే పోగొట్టుకున్నానో, నేను దగ్గర చెప్తున్నా కదా, 3 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా. లాక్డౌన్లో కరెక్ట్గా నేను పోగొట్టుకుంది ఎంత అంటే 3 కోట్లు, 3 crores రూపీస్ పోగొట్టుకున్నా. నేను పోగొట్టుకుంది నాకు నెల కావాలి. నేను అనుకుంది ఒకటే విజన్, నేను ఎంత పోగొట్టుకున్నా అంత నెల కావాలి. దేవుడా ఏం చేయాలి, ఇప్పుడు దేవుడు నాకు మార్గాలు చూపిస్తూ ఉన్నాడు. జనాలు సాయం చేస్తున్నారు అంతే. దేవుడు మార్గాలు చూపిస్తున్నాడు అంటే ఫస్ట్ నేను డబ్బు కోసం ప్రయత్నం చేయలే, నా విజన్ కోసం వర్క్ చేస్తున్నా. ఆ విజన్ ఉంది నాకు, ఆ విజన్ కోసం వర్క్ చేస్తున్నా. అల్టిమేట్గా డబ్బు వచ్చి జాయిన్ అయిపోయింది. బాబు నువ్వు కష్టపడిన దానికి పోగొట్టుకున్నావు కదా, ఇదిగో హెల్ప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న టెన్షన్లన్నీ పోయినాయి, ఆల్మోస్ట్ ఉన్న టెన్షన్లన్నీ పోయినాయి. రిజర్వ్ ఫండ్ ఉంది, ఇంకా జనాలు వస్తానున్నారు. సార్ మేము పెడతాం. పాత వాళ్ళకే అవకాశం ఇస్తున్నా నేను, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఉంటే ఇంకా ముందుకెళ్ళాక మెల్లమెల్లగా రెడీ చేస్తాం. ఎందుకంటే నేను ఫ్రాంచైజ్ ఇస్తే ఫ్రాంచైజ్ డబ్బులు వస్తాయి, డీలర్షిప్ ఇస్తే డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్ ఇస్తే డిస్ట్రిబ్యూషన్, ప్రతిదీ నాకు రెవెన్యూ జనరేట్ అయ్యేది. కాబట్టి మళ్ళీ వీళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు బేర్ చేయలేము. ఉన్న ఇన్వెస్టర్లకి తలా ఒక విలేజ్ ఇచ్చేస్తాం, అక్కడ నుండి వచ్చే రెవెన్యూలో వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాయి. అంటే నాకు ఎవరైతే సాయం చేశారో వాళ్ళందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈవెన్ వీడియో చూస్తున్న మీరు కూడా నాకు సాయం చేసిన వాళ్ళు, ఎందుకంటే మీరు వీడియో చూడకపోతే నా వీడియో పైకి వెళ్ళదు, ఇంకో 10 మందికి రీచ్ అవ్వదు. కాబట్టి మీరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. చెప్తున్నా కదా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను తిట్టుకున్న వాళ్ళు కానీ, వీడియో చూసి తిట్టినోడు కానీ, అనుకున్నోడు కానీ, ఎవడన్నా కానీ, మీరు నాకు అల్టిమేట్గా మంచి చేస్తున్నారు. ఎట్లా అంటే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. కాబట్టి ఫ్యూచర్లో చెప్తున్నా కదా, నేను అనుకుంది ఖచ్చితంగా అవుతుంది, మీరు అనుకోండి ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏమనుకొని ఏం చేయాలనుకున్నారో ఫస్ట్ మనస్ఫూర్తిగా అనుకోని దేవుడా నేను పని చేస్తున్నా, దేవుడు ఎక్కడో లేడు, మన చుట్టే ఉంటాడు, మనం అనుకున్న గాల్లో ఉన్నాడు. ఎందుకో నువ్వు మనసులో అనుకున్నది ఇది ఈవెన్ ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు ఫోన్ చేస్తే కూడా హలో అంటే వినపడుతుంది. ఇంకా దేవుడి నెట్వర్క్ ఎంత ఉండాలా, మనుషుల నెట్వర్కే ఎక్కడో దుబాయ్లో ఉన్నోనికి రింగ్ అవ్వగానే ఎత్తంగానే హలో అన్న మాట అంత దూరం వినపడుతుంటే, ఇంకా దేవుడికి ఎన్ని వైర్ లైన్స్ అంటే ఇంకా ఎన్ని తరంగాలు, అవి వేవ్స్ ఎన్ని ఉండాలా. మీరు మనసులో అనుకుంది కూడా దేవుడికి వినపడుతుంది, 100% వినపడుతుంది. వినపడి అరే బాబు వీడు కూడా బాధపడుతున్నాడు, అది ఏ దేవుడు అయిందనేది కాదు, వీడు బాధపడుతున్నాడు, నా భక్తుడు బాధపడుతున్నాడు, వీనికి ఏదో రకంగా సాయం చేయాలని ఎవరినో కానీ పంపిస్తారు. ఖచ్చితంగా మీ గురించి మంచి రోజులు దాగుంటాయి, ఖచ్చితంగా మీకు మంచి రోజులు. ఫస్ట్ మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలా, మంచి చేయాలని అనుకోవాలి. అంతేగాని వాడిని ఎవరో ముంచేయాలా, వీడిని ఎవరో ముంచేయాలా, వానికి అన్యాయం చేయాలా, వీనికి అన్యాయం చేయాలా, ఎప్పుడైతే థాట్ వచ్చిందో ఫస్ట్ మీరు అన్యాయం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒకరిని ముంచాలా, ఒకరిని మోసం చేయాలా, ఒకరిని అన్యాయం చేయాలా, అప్పుడున్నాము ఈరోజు కాకపోతే రేపు కడతాము, డబ్బులు ఇచ్చేది ఉంది ఈరోజు కాకపోతే రేపు కడతాము, టెన్షన్లు ఉన్నాయి ఈరోజు కాకపోతే రేపు, ఆరోగ్యం, హెల్త్, ఇవి వీటన్నిటి మీద ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఒక అబద్ధానికి 100 అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అబద్ధం మాట్లాడితే ఇంకో 100 అబద్ధాలు మాట్లాడాలి. అబద్ధం మాట్లాడిన అవసరం లేదు, ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. ప్రతి ఒక్కరు మీరు నచ్చాలని రూల్ ఏం లేదు కదా, నచ్చినోడు మాట్లాడతాను, నచ్చినోడు మాట్లాడాడు. నేను వీడియోలో ఆల్రెడీ క్లియర్గా అందరినీ తిడతా ఉన్నా, అందరినీ చేస్తా ఉన్నా. ఎందుకు నా టైం వేస్ట్ అవుతుంది, ఆ టైం విలువ వాళ్ళకి తెలీదు. ఒక టైం వేస్ట్ చేసే టైంలో మనం 100 మందికి సాయం చేయొచ్చు. ఇప్పుడు నాకు ఎట్లా సాయం చేశారో జనాలు అందరికీ నేను సాయం చేయగలను కదా. ముందర పని అయిందనుకోండి, ఇట్లాంటి కంపెనీలో 100 పెట్టాలా, 2 నెలలు 3 నెలలు 6 నెలలు నువ్వు ప్రొద్దుటూరులోనే కూర్చుంటే ఇంకా ప్రపంచాన్ని ఎప్పుడు వెళ్ళాలా, మనము ప్రపంచం మొత్తం ఎప్పుడు తిరిగి రావాలా, 94 దేశాలకు ఎప్పుడు పోయి సంతకాలు పెట్టి రావాలా, ఎప్పుడు మనం అక్కడ పోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఇవన్నీ జరగాలంటే ఓకే నేను బతుకుండగా జరగాలని కోరుకుంటున్నాను నేను, లేదంటే నెక్స్ట్ జనరేషన్ ఒక అలవాటు చేయాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు జరిగే దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, స్టార్టప్ ఈవెంట్ ఉంది, వర్క్ కోసం ఎంప్లాయీస్ కావాలి, ఆల్రెడీ ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్ని ఒకరోజు చేయాలని, ఇప్పుడు వర్క్ కోసం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా సరే స్టార్టప్ ఈవెంట్ పెట్టాలా, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, రండి చూడండి. లేదు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, మీరు ఊర్లో ఎక్కడ నుండి కోళ్ళు పెంచినా, ఎక్కడ నుండి పందులు పెంచినా, ఎక్కడ నుండి గాడిదలు పెంచినా, గాడిద పాలు కావాలా, ఒంటెలు కావాలా, కోళ్ళు కావాలా, గుడ్లు కావాలా, మాంసం కావాలా, ఏ ఉద్యోగం లేదు, నీ చదువుతో ఎవరికి సంబంధం కూడా లేదు, నువ్వు పిహెచ్డీ చేసినా నాకు అవసరం లేదు. నేను నీకు ప్రోడక్ట్ ఇస్తాను సడన్ కాస్ట్కి, దాని మీద ట్రైనింగ్కి ఒక కాస్ట్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఒక కాస్ట్ ఉంటుంది. నేను 10 రోజులు ట్రైనింగ్ ఇస్తాను, ఇక్కడ కూర్చోబెట్టి తిండి పెట్టి అది బతికేంత వరకు నేర్పించి, అదే స్కిల్ డెవలప్మెంట్. మీరు ఎంత చదువుకున్నా పర్లేదు, దాని ఫస్ట్ కొన్ని కోడి పిల్లలు ఇచ్చి వాటికి దానా వేసి నీళ్ళు వేసి ఎట్లా పెంచాలో ఏం చేయాలో స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి, మీరు షెడ్ చూసుకొని రెడీ అయినాక మళ్ళీ నేను పిల్లలు ఇచ్చి మళ్ళీ మీ దగ్గరికి నేను కొంటా. బైబ్యాక్ ఆఫర్ అనేది ఉంటుంది, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది.
మీరు తీసుకొని చేసుకోలేరు, అవ్వలేదు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఒకవేళ సబ్సిడీ పేరు మీద గవర్నమెంట్ సైడ్ నుండి ఇస్తాం కాబట్టి ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. దీంతోపాటు రీసెర్చ్ చేయాలా, నాలాగా ఆలోచించి ఇట్లాంటి అగ్రెసివ్నెస్ ఉన్న ప్రతి ఎవరైనా సరే మీరు జాబ్కి రండి, నేను ఇంటర్వ్యూ చేస్తాను. మీ దగ్గర ఇన్నోవేటివ్ ఐడియా ఉంది, కొత్తగా ఆలోచిస్తున్నాం, ఆలోచన ఇట్లా నీ స్వార్థం కోసం ఆలోచించొద్దు, అది రేపొద్దున 10 మంది జీవితాలను మార్చగలిగేదై ఉండాలా, ప్రపంచానికి ఉపయోగపడేదై ఉండాలా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను కొత్త బ్రీడ్ కనుక్కోవాలి, నాటుకోడి. బాబు నాటుకోడి రేపొద్దున ఇన్ని గుడ్లు పెట్టాలి, ఇన్ని చేయాలి. ఈ రేంజ్లో ఉంటే ఏదైనా పర్లేదు, మీరు తీసుకొని రండి. ఇన్నోవేటివ్ ఐడియా ఉంది, ఐ కెన్ ఇన్వెస్ట్, నేను ఇన్వెస్ట్ చేస్తాను, లేకుంటే నేను పెడతాను, మాకు ఆల్రెడీ చాలా స్థలం ఉంది. మరి దీనికి అన్నిటికీ ప్రాఫిట్ కావాలి కాబట్టి మేము హబ్బు పెట్టుకున్నాం, అక్కడ మీట్ సెక్టర్ పెట్టుకున్నాము. లోకల్ సేలింగ్లో ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత చేస్తున్నాం కాబట్టి ఇది మా ప్లానింగ్ ఉంది. దాంతోపాటు ఏముంది లోపల పికల్, ఎందుకంటే మీట్ ఏదైతే ఉందో ఆ మీట్ మొత్తంని మనం ప్రాసెసింగ్ చేసేసి మేబీ దాన్ని డ్రై కండిషన్లో పంపిస్తామా, పికల్ కండిషన్లో పంపిస్తామా, కర్రీ కండిషన్లో పంపిస్తామా, అది మొత్తం ఇన్నోవేటివ్ హబ్బు. దాన్ని జనవరి 11కు ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు రాలేదు, ఉప ముఖ్యమంత్రి వస్తారు, లేకుంటే లోకేష్ గారు వస్తారు. ఎందుకంటే ఐటీ సెక్టార్ కూడా ఇక్కడ దగ్గర పొద్దుటూరులో నేను అనుకుంది ఏంటంటే 100 కంపెనీలు కట్టాలి, జ్యోతి బ్రాండ్ మీద, లేకుంటే రిలేటివ్ మీద, లేకుంటే బినామీ పేరు మీద, దేని మీదనే కావచ్చు 100 కంపెనీలు కట్టాలా. అంటే అనుదాన సంస్థలు, రేపొద్దున కోల్డ్ పెంచుతున్నాం, మెడిసిన్ కంపెనీ రావాలా, ఫీడ్ కావాలా, దాంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు కావాలా, ఒక్కొక్క యూనిట్ పెంచుకుంటూ పోతాము. ఆల్రెడీ మా దగ్గర చాలా ల్యాండ్ ఉంది, పొద్దుటూరులో చాలా ల్యాండ్ ఉంది. ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసేవాడు. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారంటే ఏ గవర్నమెంట్ కూడా ఆపదు, ఉన్న గవర్నమెంటే ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది. స్టార్టప్, స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్ లేదు. మళ్ళీ ఎండాకాలం వస్తే పరువు, ఇక్కడ ఇది కరువు ప్రాంతం, రాయలసీమ అనేది చాలా కరువు ప్రాంతం. రాయలసీమలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇంట్లో పెట్టేసుకొని ఉందిలే చేద్దాంలే, వాడికి ఇంట్రెస్ట్ లేదబ్బా, నాకు ప్యాషను, నేను పుట్టిన భూమి కాబట్టి నాకు ప్యాషన్ ఉంది, నేను చేస్తున్నా, ఎవరేమనుకున్నా బాధ లేదు. రాయలసీమలో ఉన్నదాన్ని డెవలప్ చేయాలనుకున్నాను 100%. ఇది ఇప్పటి నుండి కాదు, నాకు కళ ఎప్పటి నుండో. నాకు స్కూల్ డేస్ నుండే అనుకున్నాను, నేను ఎప్పుడైనా రాయలసీమ డెవలప్ చేయాలి. రాళ్ళు తప్ప ఏం లేవు, రేపు పొద్దున వర్షాలు కూడా లేవు, కాలువలో నీళ్ళు వస్తే అంటే రివర్లో నీళ్ళు వస్తే వస్తుంది, లేకుంటే లేదు. మళ్ళీ ఇలాంటి వాటికి ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ చూడాలి. వీళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళ లైఫ్ 25 years ఎట్లుందో, అప్పుడు నేను పుట్టినప్పుడు ఎట్లుందో, ఈ రోజు కూడా మా పెద్దమ్మ కానీ మా రిలేటివ్స్ కానీ అదే కండిషన్లో ఉన్నారు, అదే పని చేసుకుంటున్నారు, అదే సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళ జీవితాలు మారలేదు. ఎవరో ఒకరు వచ్చి మార్పు తీసుకొని వస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అట్లా ఉన్నారు. మా పెదనాన్న పొలం పని చేసేవాడు, ఇప్పుడు మా తమ్ముడు పొలం పని చేస్తున్నాడు, వాడి కొడుకు కూడా పొలం పని చేస్తున్నాడు. ఇంకా వాళ్ళు చదువుకోరు. అంటే మీ దగ్గర టాలెంట్ ఉన్నా సరే అని మనం బురదలేసి తొక్కేసాం అనుకోండి. అట్లాంటి వాటిని డెవలప్ చేయాలని ఇక్కడికి వచ్చాను. ఎలాంటి రాజకీయాలకు భయపడేది లేదు, ఎలాంటి వ్యక్తులకు భయపడేది లేదు. నా వెనకాల చాలా పెద్ద సైన్యం ఉంది. అది ఇన్వెస్టర్లు కానీ ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా కానీ నా వెనకాల ఉన్నదంతా నా సైన్యమే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా కదా, టైం వేస్ట్ చేయకండి. మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. హెల్ప్ కావాలా, నేను ఏ టైం మీరు కాల్ చేసినా నేను హెల్ప్ చేస్తాను. నీడ్ ఉంది, హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నేను హెల్ప్ చేస్తాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలా, మళ్ళీ మీకు 4 రోజుల్లో వీడియో పెడుతున్నాము. అసలు రియల్గా ఏమన్నది మొత్తం టీవీలో మీకు ఆ బొమ్మలతో సహా వీడియో పెడతాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో రావాలా, స్టార్టప్లో పార్టిసిపేట్ చేయాలా, లేదంటే మీట్ సెక్టర్లో రావాలా, జాబ్ కోసం రావాలా, ఏదున్నా సరే మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. డిసెంబర్ 26 నుండి 30 తారీఖు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆల్రెడీ మా ఇన్వెస్టర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాను, మళ్ళీ ఒకసారి వాయిస్ ఓవర్ పెడుతున్నాను. దీంట్లో కూడా చెప్తున్నాను, ఇన్వెస్టర్లు ఎవరైతే పెట్టుబడి పెట్టారో మీరు వచ్చి కూడా ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా. అసలు నా అనుకునే వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, నా అనుకునే వాళ్ళు, అరే ఇది నాది, నా సంస్థ, నేను పెట్టుబడి పెట్టాను, నాకు ఎదిగితే ఇంకో రూపాయి వస్తా అనుకున్న ఎవరైనా కానీ మీరు వచ్చి కూడా జనాలు ఇంటర్వ్యూ చేయొచ్చు. మనకు సంస్థకు ఉపయోగపడే వాళ్ళు కావాలని సంస్థ డబ్బులు నాశనం చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజుల్లో టెంట్ వేసి దగ్గర 1000 కుర్చీలు వేసి లోకల్లో బోర్డు పెట్టేస్తున్నాం, ఎమ్మెల్యే గారు కటౌట్ పెట్టేసి జాబ్ మేళా డిసెంబర్ 26 నుండి 30 తారీఖు వరకు 5 రోజులు ఇంటర్వ్యూ ఉంటాయి. దాని తర్వాత ఉన్న వాళ్ళందరూ సపరేట్ చేస్తుంటారు. 2వ తారీఖు నుండి మేము 10వ తారీఖు లోపల మంత్రులు ఎవరెవరు కలవడానికి బిజీగా ఉంటాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, జనాలు టైం వేస్ట్ చేయొద్దు. నీడ్ ఉన్న వాళ్ళే నా నంబర్ కాల్ చేయండి, 6303473893. ఈ నంబర్ కాల్ చేయండి. లేదు కాల్ లిఫ్ట్ చేయలేదు, మీరు వాయిస్ ఓవర్ పెట్టండి. లేదు మాట్లాడాలి భయపడుతున్నారు, వాయిస్ ఓవర్ పెట్టండి. లేదు ఏదైనా చిన్న రిక్వెస్ట్ ఉంది, వాయిస్ ఓవర్ పెట్టండి. కానీ కాల్ చేసి మాత్రం టైం పాస్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, బిజీ షెడ్యూల్లో ఉన్నాము. ఒకవేళ ఎవరైనా నా మాటలకు హట్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. రైట్, థ్యాంక్ యూ.